చిన్న చిన్న శ్రమలు చూసి భయపడిపోతూ ఉంటాం. మనం అనుకున్నది జరగకపోతే చాలా బాధపడిపోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం. క్షణమాత్రం ఉండి చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. పౌలు గారితో పోల్చుకుంటే మనకు ఎదురవుతున్న శ్రమలు చాలా చిన్నవి. ఎందుకంటే ఆయన శ్రమల పాలైనను, చెరసాల పాలైనను, నిందల పాలైనను, ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ క్రీస్తు కొరకు నిలబడి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయనకు ఎదురైన శ్రమలను చూసి భయపడక, ఆయన కృంగిపోక ఆ శ్రమలే దేవునికి దగ్గర చేశాయని ఆయన చెప్తా ఉన్నాడు. అన్ని శ్రమలు పొందిన ఆయన క్షణమాత్రముండు చులకని శ్రమ అంటున్నాడు ఆ శ్రమలన్నింటినీ కూడా. కానీ ఈ రోజున మనకి ఏదైనా చిన్న శ్రమ ఎదురైతే, చిన్న సమస్య ఏదైనా వస్తే భయపడిపోతూ ఉంటాం. కానీ అట్లా ఉండక పౌలు గారి వలె ఎన్ని శ్రమలు ఎదురైనా కానీ వాటిని చులకని శ్రమలుగా చూసి క్రీస్తు కొరకు నిలబడి మనమందరము క్రీస్తు సువార్తను ప్రకటిద్దుము గాక. ఆమేన్.